అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ అత్తగారి ఒప్పందం. గాయత్రి, నేను బయలుదేరుతున్నా అంటూ వంటగదిలో పని చేసుకుంటున్న భార్యకు వినపడేటట్లు చెప్పి ఉదయమే వాకింగ్కి బయలుదేరారు నవీన్ గారు. వస్తున్నా అంటూ గాయత్రి భర్త వెనకాలే వెళ్ళింది. అంతలోనే ఫోన్ మోగింది. గాయత్రి ఇంటి లోపలికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు నుంచి కోడలి గొంతు. హలో అత్తయ్య, రేపు మీ మనవడి ఫస్ట్ బర్త్డే అత్తయ్య. అందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామనుకున్నాము. ఉదయమే వచ్చేయండి అత్తయ్య. అయినా నానమ్మ తాతయ్య తొందరగా రాకపోతే ఎలా? ఇదిగోండి మీ కొడుకుతో మాట్లాడండి అంటూ కోడలి స్నేహ కొడుకుకి ఫోన్ ఇచ్చింది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అడిగాడు కొడుకు జగన్. మేము బాగున్నాం బాబు, మీరంతా ఎలా ఉన్నారు? అడిగింది గాయత్రి. అందరం బాగున్నామమ్మా. మీ మనవడితో గడుపుతుంటే అసలు సమయమే తెలియట్లేదు. సరే అమ్మా, నేను రేపు ఉదయం నిన్ను నాన్నను పిక్ చేసుకోవడానికి వస్తాను. ఇద్దరు రెడీగా ఉండండి అన్నాడు జగన్. సరే అమ్మా, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు. నవీన్ గాయత్రి గారికి ఒక కొడుకు జగన్. రైల్వేలో ఉద్యోగం చేస్తూ కొడుకును బాగానే చదివించారు. డిగ్రీ చేసిన జగన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుకు పెళ్లి చేశారు. కొడుకు స్నేహ సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. పెద్ద చదువులు చదువుకుంది. ఇంట్లో అత్తా మామయ్యలతో కలిసి ఉంటే స్వేచ్ఛ ఉండదని పెళ్ళైన 2 నెలలకే అదే నగరంలో భర్తతో వేరే కాపురం పెట్టింది. కొడుకుతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక కాసేపటికి వాకింగ్ చేసి ఇంటికొచ్చారు నవీన్ గారు. ఏంటండి శ్రీమతి గారు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? నవ్వుతూ అడిగారు భార్యని. జగన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. రేపు బిట్టు ఫస్ట్ బర్త్డే కదా. కొడుకు కోడలు ఇంట్లో పెద్ద పార్టీ ఇస్తున్నారంట. మన ఇద్దరినీ రేపు ఉదయం తీసుకెళ్ళడానికి జగన్ వస్తానన్నాడు. చాలా రోజులయ్యింది మనవడిని చూడక. రేపు వాడితో చాలాసేపు ఆడుకోవాలి, గారాబం చేయాలి అంటూ గాయత్రి చాలా సంతోషంగా భర్తతో చెప్పింది. భార్య చెప్పిన మాటలకు జగన్ గారు నిరుత్సాహంగా సోఫా మీద కూర్చున్నారు. ఎందుకంటే అతనికి అంతా తెలుసు. కొడుకు కోడలికి తల్లి తండ్రి ఎప్పుడు గుర్తుకు వస్తారో. భర్తను అంతా నిరుత్సాహంగా చూసి, ఏమైందండి, దేని గురించి ఆలోచిస్తున్నారు అన్నది. ఉదయమే ఎందుకు వెళ్ళాలి? పార్టీ సాయంత్రం కాబట్టి సాయంత్రమే వెళ్దాము అన్నారు నవీన్ గారు. మనము బిట్టు నానమ్మ తాతయ్యలమండి. తొందరగా వెళ్ళి అక్కడి ఏర్పాట్లు చూసుకోకపోతే ఎలా? అలాగే బిట్టుతో సమయాన్ని గడపాలి కదా. కొడుకు కోడలికి కూడా కాస్త సహాయంగా ఉంటుంది అన్నది గాయత్రి. నేను కూడా అదే చెబుతున్నా. మనల్ని నీ కోడలు పిలవడానికి కారణం, కోడలి పుట్టింటి వాళ్ళు ఇంటి వంటనే తింటారు. అందుకే కోడలు హోటల్ నుంచి ఆర్డర్ చేయదు. నువ్వు చాలా అమాయకురాలివి గాయత్రి. నువ్వు మంచితనంతో కోడలికి సహాయం చేద్దామనుకుంటున్నావు. కానీ నీతో ఇంటి పని వంట పనంతా చేయించడానికి నిన్ను పిలుస్తుంది. ఇక మనవడితో గడిపే సమయం ఎక్కడుంటుంది నీకు? నీకు గుర్తుందా గాయత్రి, కోడలు డెలివరీ అప్పుడు జగన్ ఫోన్ చేశాడు. హాస్పిటల్లో ఉండి పిల్లాడిని చూసుకున్నాం. డిశ్చార్జ్ అయిన తర్వాత జగన్ భార్యకు సహాయంగా ఉంటావని నిన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లాడికి స్నానం చేయించడం నుంచి నిద్రపుచ్చేదాకా ప్రతి పని నువ్వే చేసేదానివి. కోడలి తల్లి అప్పుడప్పుడు వచ్చి కూతుర్ని చూసుకొని వెళ్ళేది. 4 నెలలకు కోడలు పూర్తిగా కోలుకొని, అత్తయ్య, బాబుని నేను చూసుకుంటాను, ఇక మీరు వెళ్ళండి అన్నది. తరువాత 5వ నెలలో పిల్లాడి బారసాల జరిగినప్పుడు కూడా కోడలి పుట్టింటి వాళ్లను, తల్లి తండ్రి అన్నయ్య వదినలను మొత్తంగా 40 నుండి 50 మందిని పిలిచింది. అప్పుడు కూడా జగన్ ఒకరోజు
ముందు కాస్త సహాయంగా ఉంటుందని రమ్మన్నాడు. కానీ కోడలు పుట్టింటివారు ఇంటి వంటని తింటారు, అందుకే నీతోనే అంతమందికి వండించింది. బారసాల రోజు కోడలి పుట్టింటివారు కూడా తొందరగానే చేరుకున్నారు. కానీ నీకు సహాయానికి ఎవరూ రాలేదు. కోడలు కూడా పుట్టింటి వారితో మాట్లాడుతూ కూర్చుండిపోయింది. అందరూ వచ్చారు, టీ పెట్టండి అంటూ ఆర్డర్లు చేసింది. మధ్య మధ్యలో మా అత్తయ్య ఉన్నారు కాబట్టే ఇంత పని చేసుకోగలిగాను, లేకపోతే అస్సలు నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. వంటవాడి కంటే అత్తయ్యే బాగా వంట చేస్తుంది, అందుకే కుక్ని పెట్టలేదు, హోటల్ నుంచి తెప్పించలేదు అంటూ కొద్దిగా నిన్ను పొగిడింది. పరిహారంగా ఇంటి పనంతా చేయించింది. పార్టీ అయిన ఆ రాత్రే కొడుకు మనల్ని తీసుకొచ్చి వదిలేశాడు. కానీ ఉదయం వెళ్ళొచ్చు ఉండమని కూడా అడగలేదు. అలాగే కోడలు పార్టీ అయ్యాక తిన్నారా అని ఒక్క మాట కూడా మనల్ని అడగలేదు. ఉదయం నుండి అంత పని చేసి ఒళ్ళు హూనమైంది నీకు. ఇంట్లో 2 రోజులు జ్వరంతో బాధపడ్డావు. కనీసం నీ ఆరోగ్యం గురించి ఫోన్ చేసి అడగను లేదు కొడుకు కోడలు అన్నారు నవీన్ గారు. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అయినా ఆ మాటలన్నీ పట్టు కూర్చుంటే ఎలా? మనం వెళ్తున్నదే బిట్టు కోసం. ఏది ఏమైనా చివరకు వాళ్ళు మన కొడుకు కోడలు. ఇప్పుడు ఆ మాటలన్నీ వదిలేయండి అన్నది గాయత్రి. నువ్వు అలాగే ఆలోచిస్తావు గాయత్రి. నిజంగా మనల్ని కుటుంబ సభ్యులు అనుకుంటే భార్య మాటలు విని మనల్ని కొడుకు వదిలి వెళ్ళిపోతాడా? మనతో ఉండటానికి కోడలు అస్సలు ఇష్టపడదు. అత్తామామలతో కలిసి ఉంటే స్వేచ్ఛగా ఉండలేనని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్కగానొక్క కొడుకును దూరం చేసింది. అంత స్వేచ్ఛగా జీవించాలనుకుంటే అలాగే ఉండమను. కానీ నువ్వు ఇలా ఫ్రీగా వాళ్ళింటికి పని మనిషిలా పనిచేయడం లేదు. ఏది ఏమైనా కానీ ఇక మీదట నీకు గౌరవం లేని చోట నిన్ను పని చేయనివ్వను అన్నారు నవీన్ గారు. కానీ మన బిట్టు పుట్టినరోజు తప్పకుండా వెళ్ళాలి కదా అన్నది గాయత్రి. ఆ మాటలకి నవీన్ గారు సరే అయితే నేను ఎలా చెబితే అలా చెయ్యి నువ్వు అన్నారు. జగన్ వచ్చేసరికి ఇంట్లో తల్లి తండ్రి ఎవరూ రెడీగా లేరు. గాయత్రి స్టోర్ రూమ్ క్లీన్ చేస్తూ కనపడింది. ఇంకోవైపు తండ్రి గ్యాస్ స్టవ్ను క్లీన్ చేస్తున్నారు. అమ్మా, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను, రెడీగా ఉండమన్నాను కదా, నిన్ననే ఫోన్లో చెప్పాను కదా, అయినా ఏంటమ్మా ఇది అడిగాడు జగన్. బాబు జగన్, వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, కాస్త ఇంటిని శుభ్రం చేసుకుందాం అనుకున్నాం. మా ఇంటిని ఎప్పటికైనా మేమిద్దరమే శుభ్రం చేసుకోవాలి కదా, ఇంకెవరున్నారు? అందుకే ఈరోజు ఇల్లంతా శుభ్రం చేస్తున్నాం అనింది తల్లి. కానీ అమ్మ, మా అత్తగారింటి వాళ్ళు ఇంట్లో చేసిన చేతి వంటనే తింటారు, నీకు తెలుసు కదా, అందుకే మీ కోడలు మిమ్మల్ని ఉదయాన్నే తీసుకురమ్మంది అన్నాడు కొడుకు. సరే కానీ నా ఇంటి పని చేసుకొని నేను అలసిపోతాను. ఇక ఇప్పుడు ఇంటికి వచ్చి అంతమందికి వండలేను. అందుకే నేను మీ నాన్నగారు సాయంత్రానికే వస్తాము అన్నది తల్లి. అమ్మా, ఈ పని రేపైనా చేసుకోవచ్చు, ముందు నాతో పాటు ఇద్దరు బయలుదేరండి అన్నాడు కొడుకు. కొడుకు కోడలు తనను పిలుస్తున్న ఉద్దేశం తెలుసుకున్న తల్లి ఈసారి పని మనిషి కాదల్చుకోలేదు. చీర కొంగుతో ముఖంపైనున్న చెమటను తుడుస్తూ, జగన్, ఇక పని చేసే ఓపిక లేదు, నేను సాయంత్రమే రాగలను. అయినా నేనేమన్నా వంట మనిషినా ఇంతమందికి వండి పెట్టడానికి? కోడలికి స్వేచ్ఛగా బ్రతకడం ఇష్టమున్నప్పుడు ఇలాంటి పనులు సొంతంగా తననే చేసుకోమను అని గాయత్రి తిరిగి తన పని చేయడం ప్రారంభించింది. భార్య కొడుకు సంభాషణ వింటూ నవీన్ గారు లోపల నవ్వుతున్నారు. చివరికి నా భార్యకు ఇప్పటికైనా అర్థమైంది అనుకున్నారు. తల్లి మాటలు విని జగన్కు కూడా పరిస్థితి అర్థమయ్యింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక జగన్ భార్య స్నేహ, అదేంటి మీరు ఒక్కరే వచ్చారేంటి?
అత్తయ్య మామయ్యను తీసుకురాలేదా అడిగింది. అమ్మా నాన్న ఇంటిని శుభ్రం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. వాళ్ళు సాయంత్రమే వస్తాము అన్నారు. పార్టీ ఏర్పాట్లన్నీ నువ్వొక్కదానివే చేయాలి అన్నాడు జగన్. భర్త మాటలు విని స్నేహకు ఏం చేయాలో తోచలేదు. ఒక్కసారిగా అంత పని నా వల్ల అవ్వదు. ఇప్పుడెలా? ఇంత తొందరగా కుక్ కూడా దొరకడం కష్టం కదా. బయటి నుంచి భోజనం తెప్పిస్తే అమ్మ వాళ్ళు తినరు. ఇప్పుడు ఇక చేయవలసిన పని గురించి ఆలోచించి స్నేహ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడింది. మనసులో అత్తగారిని తిట్టుకుంటుంది. కాసేపటికి స్నేహ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, సాయంత్రం పార్టీ కోసం ఏర్పాట్లలో నాకు సహాయం కావాలి. నువ్వేమైనా ఇంటికి రాగలవా, లేదా వదినను ఇంటికి పంపించు అని అడిగింది. కానీ స్నేహ, నేను బయటికి వెళ్ళాలి, మీ వదిన ఇక్కడే ఉంది అంటూ కోడలికి ఫోన్ ఇచ్చింది తల్లి. అత్తయ్య ఫోన్ సంభాషణ విన్న కోడలు, స్నేహ, అంత పని నేను చెయ్యలేను, ఎవరైనా పని మనిషిని పెట్టుకో అనింది. తిరిగి మళ్ళీ స్నేహ అత్తగారికి ఫోన్ చేసింది. కానీ ఈసారి అత్తగారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే కోడలు తనను కేవలం పని మనిషిలా ఉపయోగించుకుంటుందనే తప్ప అత్తయ్యలా గౌరవం ఇవ్వట్లేదు అని గాయత్రికి కూడా బాగా తెలిసిపోయింది. ఇక దారి లేక స్నేహ వంటింట్లోకి వెళ్ళి సాయంత్రానికి పనంతా చేసుకుంది. పని చేసి చేసి సాయంత్రానికంతా అలసిపోయింది. నిజానికి అత్తయ్య గారికి వంట పని అప్పచెప్పి, అలాగే మామయ్యకు బాబుని అప్పచెప్పి తను బ్యూటీ పార్లర్ వెళ్ళాలనుకుంది. కానీ వీలు పడలేదు. సాయంత్రం అయ్యింది. మెల్లగా గెస్టులందరూ వస్తున్నారు. కానీ ఇంకా స్నేహ బట్టలు కూడా చేంజ్ చేసుకోలేదు. సాయంత్రం పార్టీ సమయానికి నవీన్ గారు మరియు గాయత్రి వచ్చారు. కానీ కోడలు స్నేహ వాళ్లతో మాట్లాడలేదు. నవీన్ దంపతులు ఏమీ బాధపడలేదు. ఎందుకంటే ఇద్దరికీ ముందుగానే కోడలి వ్యవహారం తెలుసు కాబట్టి వాళ్లకు పెద్ద తేడా అనిపించలేదు. పార్టీ ముగిశాక కొడుకు తమను ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు అనుకున్నారు నవీన్ దంపతులు. కానీ తల్లి తండ్రి సహాయానికి రాలేదని కొడుకు కోపంగానే ఉన్నాడు. ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. రోజులు గడుస్తున్నాయి. కొడుకు కోడలు ఫోన్ కూడా చెయ్యట్లేదు. ఎప్పుడైనా మనవడి కోసం గాయత్రి గారు కొడుకుకు ఫోన్ చేసేది. తరువాతి 2 నెలలకు కొడుకు కోడలి యానివర్సరీ సందర్భంగా ఈవినింగ్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి కోడలు మళ్ళీ అత్తయ్య గారికి ఫోన్ చేసి రమ్మన్నది. కానీ అదే రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో ఉదయం పూజ చేసుకొని సాయంత్రానికి వస్తానన్నారు గాయత్రి గారు. ఆ రోజు కోడలికి అర్థమయ్యింది, అత్తగారు కావాలని తిరస్కరిస్తున్నారు అని. మరుసటి రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళి తిరిగి వచ్చారు నవీన్ దంపతులు. పార్టీ ఏర్పాట్లన్నీ స్నేహ ఒక్కతే చూసుకున్నది. మరుసటి రోజు కోపంగా భర్తతో అత్తామామయ్యల ఇంటికి వచ్చింది. కొడుకు కోడలి ఇంట్లో పార్టీ ఉంటే సహాయానికి రావాలనే బాధ్యత లేదా మీకు అంటూ అత్తగారి మీద గట్టిగా కేకలు వేసింది. గాయత్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ నిలబడింది. ఎవరికి బాధ్యతలు నేర్పుతున్నావు కోడలా? పెళ్ళైన 2 నెలలకే కొడుకును దూరం చేశావు. నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావా? మీ అత్తగారి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటుండగానే, ఎప్పుడూ మీరు మీ భార్యను వెనుకేసుకురావద్దండి అని మామగారి మీద గట్టిగా అరిచింది. అప్పుడు నవీన్ గారు గాయత్రి పెళ్లి చేసుకుని ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టింది. ఇంట్లో 2 ఆడపడుచులు, ఒక మరిది, అత్తయ్య మామయ్య, మొత్తంగా 8 మంది కలిసి ఉన్న కుటుంబంలో అడుగుపెట్టింది గాయత్రి. అత్తామామల సేవ చేస్తూ రోజంతా ఇంటి పనులు తను ఒక్కతే చేసేది. అప్పటికే వృద్ధులైన నా తల్లి తండ్రికి సమయానికి భోజనం మందులు అందిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేది. పెళ్ళైన 2 సంవత్సరాలకి జగన్ పుట్టాడు. కొడుకును చూసుకుంటూ ఇంటి బాధ్యతలు చూసుకోవడం ఎంత కష్టమైనది. అయినా ఏనాడు నాకు చెప్పలేదు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేశాము. తమ్ముడికి చదివించి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశాము.
ఇలా బాధ్యతగా కుటుంబాన్ని నడిపిన అత్తయ్యకు బాధ్యత గురించి నేర్పుతున్నావా? అత్తయ్య మంచితనాన్ని ఉపయోగించుకొని కేవలం నీ అవసరాలకు మాత్రమే తనని పిలుస్తున్నావు. ఎప్పుడైనా 4 రోజులు మమ్మల్ని మీ ఇంటికి పిలిచారా? మనవడితో ఆడుకోవాలని, వాడితో సమయాన్ని గడపాలని మాకు ఉండదా? కేవలం పని ఉన్నప్పుడే ఫోన్లు చేస్తారు. అయినా మీ అత్తగారు ఏమన్నా నీతో ఒప్పందం కుదుర్చుకున్నారా? నీ ఇంట్లో పార్టీ ఉన్నప్పుడంతా పని చేస్తానని అంటూ కొడుకును కోడల్ని కడిగేశారు నవీన్ గారు. మామగారి మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తమ ఇంటికి వెనుదిరిగారు కొడుకు కోడలు. అప్పటి నుంచి ఇంట్లో ఏదన్నా పార్టీ ఉంటే కుక్ని పిలిపించేది. మిగతా పని తన సొంతంగా చూసుకునేది స్నేహ. వారానికి 2 రోజులు మనవడిని నానమ్మ తాతయ్యల వద్దకు తీసుకొచ్చేవాడు కొడుకు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.